బల్కంపేటలో ఈ ప్రస్తుతం మనము గణేష్ దగ్గర ఉన్నాము. ఈ గణేష్ తర్వాతనే మిగతా గణేషులు పెట్టడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి మనకి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే హైదరాబాదులో బల్కంపేట అంటేనే మనకు ప్రత్యేకంగా మనం గుర్తొచ్చేది బల్కంపేట ఎల్లమ్మ. అలాంటిది ఆ సేవలు చేస్తూనే ఇక్కడ వినాయకుడిని కూడా దాదాపు 30 సంవత్సరాల కంటే పైగా ఇక్కడ వినాయకుడిని నిలుపుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అధ్యక్షులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, దాదాపు అంటే 3 తరాలు అనుకోవచ్చు అంటారా? 3 దశాబ్దాలుగా ఈ వినాయకుడిని పెడుతున్నారు. 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చేస్తున్నాము. పూజలో పెద్ద మనసు ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. వాళ్ళతో పాటు మేము కూడా తిరిగి చేస్తాం. ఇప్పుడు వాళ్ళు లేరు, మేము వేసి పట్టుకొని తిరుగుతున్నాం మేము గణేష్ మహారాజ్. మీరు చెప్పండి, కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఎంతమంది కలిసి ఇప్పుడు వినాయకుడిని ఏర్పాటు చేశారు? కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. ఇది మా శ్రీ వీర హనుమాన్ నవయుక సేవాదళం ప్లస్ మా బల్కంపేట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇది దాదాపుగా 60 సంవత్సరాలు అయిందని మా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు అందరూ కూడా చెప్తూ ఉంటారు. మేము కూడా ఇప్పుడు నేను 50 సంవత్సరాలు ఉన్నాను. దాదాపుగా మేము 40-45 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అప్పుడు చిన్నగా పెట్టేది వినాయకుడి, అప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నగా ఏదైనా చిరుతల రామాయణం అనేసి అలాంటి కార్యక్రమాలు అప్పుడు జానపద రీతుల్లో అద్భుతంగా ఉండేవి. అలాంటి కళల నుంచి వెళ్ళి మెల్లిమెల్లిగా సినిమా ఒక ప్రొడక్ట్ చేసేసి సినిమా చూపించేవాళ్ళు. అప్పుడు కింద చిన్నగా చేసేవాళ్ళు. 60 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాయి. మేము 11 రోజులు ఈ కార్యక్రమాలు చేస్తాం. మీరు అన్నట్టుగా ఈ ప్రాంతం బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ ఉన్నారు. కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరితో పాటు అద్భుతంగా ఈ నవరాత్రులను మేము కొనసాగిస్తూనే ఉంటాం. అంటే ప్రస్తుతం అంటే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే మామూలు ముచ్చట కాదు. మీరు చెప్పండి, ఇప్పుడు అంటే రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి? మెగా9 న్యూస్ సిబ్బందికి యాజమాన్యానికి ధన్యవాదాలు. ప్రతి ఏటా మీరు మా దగ్గరకు వచ్చి కవరేజ్ చేసి మా ఎల్లమ్మ తల్లి కళ్యాణం కానీ మా విఘ్నేశ్వరుడి మండపం దగ్గరకు వచ్చి మీరు ప్రతి ఏటా కవర్ చేస్తున్నందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్టార్ట్ అయిందో అన్నలు చెప్పినట్టు ఒక 40-50 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ అయింది ఇది. సో బేసికల్లీ మా పెద్దలు ఎవరైతే ఉన్నారో మా పూర్వీకులు పెద్దలు ఇది చిన్నగా స్టార్ట్ చేసి రోజు అంటే ఏటా పెరుగుతూ పోయి ఇక్కడ బల్కంపేటలో పెద్ద అన్నిట్లో పెద్ద సంక్షేమ సంఘం బల్కంపేట పెద్దదంటే ఇది మన బల్కంపేటలో. సో మనం ఎవ్రీ ఇయర్ కానీ ఇక్కడ మనం ఒక డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒకసారి ఒక జానపదాలు కానీ మనకు సంగీతం కానీ అంటే ఏదైతే మనకు దైవంతో ముడిపడిన ఏ కార్యక్రమం అయినా మేము ఇక్కడ నిర్వహించబడుతుంది మాకు. సో ఏదైతే మనకు ఏ స్ఫూర్తి అయితే మన బాలగంగాధర తిలక్ గారు మనకు ఇచ్చారో 1890 సంవత్సరంలో అన్ని కల్చర్స్ కానీ దగ్గర రావాలా, సాంప్రదాయాలు మన కల్చర్స్ వచ్చి ఒక వేదికగా ఏర్పరచుకున్నారో బ్రిటిష్ ప్రభుత్వానికి మనకు విధంగా పోరాటానికి ఆ స్ఫూర్తితో మేము కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం అందరము ఏకతాటిగా అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చి మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాము. చాలా సంతోషం సార్. అండ్ సార్, మీరు చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ దాదాపు అంటే మీ పెద్దల నుంచి వెళ్ళి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుంది అని అంటున్నారు. మీరు చెప్పండి, మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? మేడం, ఇది మా దగ్గర మించుమించు ఒక 65-70 సంవత్సరాల నుండి మా పెద్దలు ఫస్ట్ హనుమాన్ల గుళ్ళ పెట్టారు. అక్కడ నుండి తీసుకొచ్చి బయట కాలనీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండే చాలా భారీ ఎత్తున చేశారు. మా బస్సులో మా పెద్దలు పూర్వీకులు ఏం చేశారంటే స్టార్టింగ్ నుండి మన జానపదాలు, మన తర్వాత చిల్తల రామాయణం, తర్వాత రామాయణం ఇట్లా కొన్ని ప్రోగ్రాంలు పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేశారు. తర్వాత వినాయకుడిని పెట్టడం సురువైంది. అసోసియేషన్ నుండి వినాయకుడిని పెట్టి ఈ సౌత్ జోన్లోనే ఈ ఏసీపీ డీసీపీ సౌత్ జోన్లోనే ఫస్ట్ అవార్డు తీసుకున్నటువంటి గణేశుడు ఏకదాటిగా కంటిన్యూగా మా బల్కంపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేశుడు అవార్డు తీసుకుంటున్నాడు. ఉత్సవ కమిటీ నుండి అవార్డు తీసుకుంటున్నాడు. అదే రకంగా మా గణేశుని దగ్గర కూడా కొన్ని భజన కార్యక్రమాలు, ఆర్కెస్ట్రాలు, తర్వాత ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, హరే రామ హరే కృష్ణ వాళ్ళు వచ్చే ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తుంటారు. అందుకని మా దగ్గర యూత్ కూడా ఎప్పటికప్పుడు మేము కొద్దిగా మాకన్నా పెద్దవాళ్ళు చేసి ఆ తర్వాత మేము వచ్చినాం, మా తర్వాత ఇంకో యూత్, ఇది కంటిన్యూ నడుస్తున్న ప్రాసెస్. మా అడ్వైజర్లు కూడా మాకు ఎంకరేజ్ చేస్తుంటారు పెద్దవాళ్ళు. మేము మా పిల్లలకి ఎంకరేజ్ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేస్తారు. ఒక్కరు అని కాదు, మా దగ్గర అందరూ కలిసిమెలిసి ఇక్కడ పార్టీలకు అతీతంగా అంతా వెల్ఫేర్ అసోసియేషన్ అంటేనే అందరం అన్నదమ్ముల లెక్క ఉండి ప్రతి ఒక్క బాధ్యత తీసుకుంటాం. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా దగ్గర ఒక 10,000 మంది అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లా ఈ రకంగా మా అన్నగారు అడ్వైజర్ అశోక్ యాదవ్ అన్నారు. ఆ అన్నగారు కొన్ని సూచనలు ఇస్తుంటారు. ఆ సూచనల ప్రకారం మేము పోతుంటాం.
కాబట్టి అంటే చూస్తుంటే అద్భుతంగా ఉంది ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే. ఈసారి వినాయకుడు ఏ రూపంలో ఉన్నారు సార్? అండ్ అలాగే ఈ డెకరేషన్కి అంతా అంటే ఖర్చు ఎలా పోగు చేస్తారు? అంటే జనరల్గా గణేష్ చందాలు వసూలు చేస్తూ ఉంటారు, కానీ మీ ఫ్రెండ్స్ అందరూ అంటే మీ కమిటీ అంతా ఎలా చేస్తుంది, ఎలా ఎప్పటి నుంచి మొదలు పెడుతుంది? ఇక్కడ మేము చూడండి 1 మంత్ మా ప్రోగ్రామ్ 1 మంత్ కష్టపడతాము. ఇక్కడ అంతా దాతలు మాకు అంతా అందరు సపోర్ట్ చేస్తారు, మంచి మంచి దాతలు ఉన్నారు. మాకు ఏంటంటే మేము చేసే వినాయక మండపంలో ఈ బస్సుల చుట్టుపక్కల ఎక్కడ లేని ఫస్ట్ మండపం మనం ఇక్కడ మేము చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్, మేము పుట్టక ముందు నుండి హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్లో మా తాతలు ముత్తాతలు వినాయకుని చిన్న వినాయకుని పెట్టుకొని ఊర్లో బస్సులు తిరుగుతుండే. ఎట్లా చిన్న కూరగాయల బండి మీద పెట్టి తిరిగేవాళ్ళు, తర్వాత రిక్షాలో తీసుకెళ్ళేవాళ్ళు తిరిగేవాళ్ళు. మళ్ళీ రిక్షాలో హనుమంతుని వేషాలు వేసి చిడతల వేషాలు వేసి అట్లా. అప్పుడు మేము చిన్న పిల్లలం, అప్పుడు మాకేం తెలియదు. మేము చూస్తుంటే చాలా సంతోషపడుతుంటుంది. వాళ్ళ పెద్దల సహకారంతో ఇప్పుడు మేము చేస్తున్నాము. ఇంతకుముందు ఆర్కెస్ట్రాలు ఉండే చాలా ప్రోగ్రాంలు చేస్తుంటాం. ఇక్కడ మాత్రం అందరం ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరం అన్నదమ్ములలో కలిసిమెలిసి ఈ 1 మంత్ మళ్ళీ తెల్లారి వినాయక చవితి తెల్లారి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. ఈ నెల రోజులు మాత్రం ప్రతి ఒక్కరికి అన్నదమ్ములలాగా కలిసిమెలిసి మంచిగా ప్రోగ్రామ్ చేసుకుంటాము. చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాము. మాకు సంబంధించిన ఫండ్ మాత్రం డోనర్లే. మేము కష్టపడి పెద్దల ఆశీర్వాదంతో మేము చేస్తున్నాం. అండ్ అంటే ముఖ్యంగా బయట నుంచి వస్తూ ఉంటే మొత్తం బంగారంతో ఏర్పాటు చేశారు మండపం, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ డెకరేషన్ అంతా ఐడియా ఎవరిది సార్? అంటే మీ కమిటీ అయినా? ఇప్పుడు మేము ఏంటంటే యాక్చువల్గా వీర హనుమాన్ నవయువక సేవాదళం అంటే మా పెద్దలు ఇది ఆలోచించే పేరు పెట్టడం జరిగింది. నవయువక ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక నవ యువకులు వస్తూ ఉంటారు, నవతరం వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్తూ ఉంటాం. మా టైంలో ఒక విధంగా చేసేవాళ్ళం. సుమారు ఇది ఒక 10-15 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఇక్కడ తడకల పందిరి వేసి ఒక 16mm సినిమాలు వేసి చేసే రోజులు, రికార్డింగ్ డ్యాన్స్ అలాంటివన్నీ పోయిన తర్వాత ఒక్కొక్క నవ యువకులు వచ్చే యువకుల ఆలోచన పరంగా ఈ విధంగా ఇప్పుడు అంతా కంప్యూటరిజం కాబట్టి వాళ్ళందరి సహాయ సహకారాలు అందిస్తుంటే ప్రతిసారి కొత్తదనంతో ఈ మండపాలు చేయడం జరుగుతుంది. మేము గతంలో శుభాకాంక్షలు సినిమా వచ్చేటప్పుడు ఇక్కడ ఫస్ట్ మండపం వేయించడం జరిగింది, ఒక కమ్మానే వేయించాం. ఆ తర్వాత దినదినం సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఈ రోజు ఇంత పెద్ద. మాకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ హైదరాబాద్ నగరంలోనే ఖైరతాబాద్ వినాయకుడు పెద్ద గణేశుడు అని. ఆ తర్వాత మండపాల్లో చూసినంటే బల్కంపేట వీర హనుమాన్ సేవాదళం దీంట్లో ఏంటంటే ప్రభుత్వం గారు గతంలో మెగా థమ్స్అప్ మండపంలో ప్రైజ్ డిక్లేర్ చేశారు. ప్రైజ్ చేసి హైదరాబాద్ నగరంలోనే మాది ఫస్ట్ ప్రైజ్ వచ్చి అక్కడ మాజీ అప్పుడు తెలుగుదేశం పార్టీలో విజయరామారావు గారు మంత్రి ఉండే ఐపీఎస్ ఆఫీసర్ శ్రీకృష్ణ యాదవ్ గారు, వాళ్ళ ద్వారా మేము వెళ్ళి అవార్డు తీసుకున్నాం. మెగా మండపం ఫస్ట్ ప్రైజ్ మాకు వచ్చింది. ఈ విధంగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ అదే విధంగా చూస్తే ఇంకోసారి ఏం జరిగిందంటే మళ్ళీ మా మండపమే సెలెక్ట్ అయింది. ఇక్కడ ఏకే ఖాన్ గారు డీసీపీగా ఉండే, రవివర్మ గారు ఎస్పీగా ఉండే, వీళ్ళందరూ కూడా వచ్చి, కృష్ణారావు కమిషనర్, అందరు పెద్దవాళ్ళు వచ్చి కూడా ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవడం. ఏకే ఖాన్ గారు అయితే వచ్చి చూసిన తర్వాత మేము అనుకున్నాం ముస్లిమ్స్ వాళ్ళు, కానీ ఆయన భార్య పిల్లలతో సహా వచ్చి అర్చన చేసుకున్నాడు నెక్స్ట్ డే. ఆ విధంగా చేస్తుంటే ఎప్పుడు కూడా నవయువకులతో కొత్తదనంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. తర్వాత ఇంకోసారి మాకు ఇక్కడ ఇంకొక అవార్డు జరిగింది సినీ ఫీల్డ్ నుండి. అయితే మాకు ఇక్కడ మంచి అవార్డు ఇచ్చడం ఏంటంటే మాకు ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఏరోప్లేన్లో ప్రదక్షిణ చేసి అన్ని వినాయకులు తిలకించే అవకాశం మాకు వచ్చింది. అప్పుడు మేము అందరం మాకు అవకాశం మా అసోసియేషన్కి వస్తే మాది దిగువంత రవీందర్ గౌడ్ సలహాదారు ఉండే, ఆయన అక్కడ ఏరోప్లేన్లో ఎక్కించి ఇదంతా సిటీ తిరగడం. ఆ విధంగా ఏదో ఒక విధంగా నాగశౌర్య ఆయన అవార్డు ఇచ్చాడు, ఇంకో రష్మిక, ఇద్దరు కలిసి మాకు అవార్డు ఇచ్చారు. అవార్డు అన్నీ తీసుకున్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కొత్తదనంగా ఉంటుందంటే ఏదో విధంగా పూజల వినాయకుడు మాకు అవకాశం కల్పిస్తూ అందరం ఏకతాటిపోయి బ్రహ్మాండంగా వినాయక నవరాత్రులు చేస్తాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేయడం జరిగింది. మీ అందరు కూడా మంచిగా చేయాలని భగవంతుని వేడుకుంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 57 years నేను ఫస్ట్ చిన్న గుళ్ళే పెడుతుంటే ఇంత ఈ వర్ధమానమై పెరిగినట్టు మా వినాయకుడు కూడా అందరు ప్రజల సహకారం, దాతల సహకారంతో, బస్సీ వాసుల సహకారంతో ఇప్పుడు ఎక్కడ లంబోదరుడు అంటే మధ్య ముద్దుగా లావుగా ఉన్నట్టు ఉన్నాడు. ఈ గుడి దగ్గర మాత్రమేంది అందరు బస్సులలో అక్కడెక్కడ పెడతారు, కానీ ఈడ టెంపుల్లో పెట్టినట్టే. హనుమాన్ టెంపుల్ అంటే శివాలయం. మేము చిన్నప్పుడు ఇందులోనే ఉంటుంటే ఆ శివాలయానికి పాము వచ్చి చుట్టుకొని పండుకుంటుండే, అంత మాతిగా. ఒక పారి ఈ టెంపుల్లో దొంగతనం అయింది, ఉండి ఎత్తుకెళ్ళారు. అక్కడ దొరికింది, మళ్ళీ గంటలు ఎత్తుకపోయారు, మళ్ళీ గంటలు తెచ్చి అక్కడ పెట్టారు. ఎందుకంటే ఆ పండుకుంటా దానికి గంటలు చప్పుడైనా పడుతున్నట్టు మళ్ళీ గంటలు తెచ్చి పెట్టారు. అంత మహత్యంగా. అదేవిధంగా భక్తుల సహకారంతో మాకు రోజు రోజుకు
పబ్లిక్ పెరుగుతున్నారు, అదేవిధంగా దాతలు కూడా పెరుగుతున్నారు. ఇక్కడ కొలిచిన వారికే కొంగు బంగారం అయి దేవుడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఈ ఇయర్ తీసుకుంటే వాళ్ళకు లడ్డు తీసుకుంటే మంచిగా అవుతుంది, వాళ్ళ అన్న కోరికలు జరుగుతున్నది. అదేవిధంగా రేపు నవరాత్రులకు పార్టీ జెండాలు అన్నీ పక్కన పెట్టి అందరం కూడా సోదరులతో కలిసిమెలిసి ఉంటూ ఈసారి మన సామరస్యంగా రేపు ఊరేగింపు. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎక్ బార్ బోలో గణేష్ మహారాజకి. ఓకే. సో ఫైనల్గా చూశారు కదా, అంటే ఇక రేపు నిమజ్జనం కావడంతో అందరు ఉత్సాహంగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నవరాత్రులు చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ మనం కూడా వీళ్ళకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు. సో ఫైనల్గా ఇది ఇక్కడ సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.